ఎస్సీ మిత్రులారా, ఇప్పుడైనా మీరు మాట్లాడండి. ఇప్పుడు ఆ నిర్మాణానికి ఏదో డబ్బులు ఇస్తాడు ఎమ్మటే అయిపోతుందని చెప్పారు కదా, మరి ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డిని కానీ కాంగ్రెస్ నాయకులను కానీ మీరు ఎందుకు నిలదీయడం లేదు? మళ్ళీ అంబేద్కర్ జయంతి వచ్చినప్పుడు అందరు ఓ అంటారు. అసలు ఎంత దరిద్రం అంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, సూర్యాపేటలో ఉన్న నాయకులే వీళ్ళే జాతీయ నాయకులు అవుతారు, వీళ్ళే రాష్ట్ర నాయకులు అవుతారు, అన్నీ అవుతారు. సూర్యాపేటలో ఉన్నటువంటి ఒక మాల దాంట్లోనే బోలెడు సంఘాలు ఉన్నాయి, మాల దాంట్లో చాలా సంఘాలు ఉన్నాయి. వీళ్ళు కొట్టుకొని వస్తారు. ఇక్కడ మనకు అంబేద్కర్ బొమ్మ ఏదైతే మార్కెట్, పాత మార్కెట్ కాడ ఉందో ఆ బొమ్మ దగ్గర అసలు కనీసం ఒక సెక్యూరిటీ లేదు, ఒక దాని చుట్టూ ఒక కంపౌండ్ వాల్ లేదు, ఏది లేదు. అంత మంచి ఆడ చాలా ల్యాండ్ వెళ్తుంది. ఆ ల్యాండ్ దగ్గర ఏ నిర్మాణం జరగలేదు. ఒక ఎస్సీ మహిళని ఒక చైర్మన్ ఉన్నది, మరి ఆమె ఏం చేసింది? మళ్ళీ వాళ్ళ క్యాంప్ ఆఫీస్ కూడా అంత దగ్గరనే. ఏం నిర్మాణాలు చేసిర్రు? ఏమన్నంటే ఓ జగదీష్ అన్న మమ్మల్ని ఒక ఎస్సీ మహిళని చేసిర్రు అని మాట్లాడతారు. మరి ఎస్సీ మహిళ ఉండి మరి అంబేద్కర్ గారు నేను అంబేద్కర్ గారు లేకుంటే నువ్వు ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి గెలిచింది. ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ కోణంలో ఆ రోజు ఒక వైశ్యుడు, ఇంకొక మాలాయన డబ్బులు ఉన్నోళ్ళు, ఇంకొకళ్ళు వాళ్ళ కోట్లకు అధిపతులు నా మాట నగ్గనియరు, సెకండ్ క్యాడర్కి వెళ్తారు, నన్నే ఎమ్మెల్యే పక్కన పడేసి వీళ్ళు ఎమ్మెల్యేలు అవుతారనే ఒక ఉద్దేశంతో ఆ రోజు మీకు ఇచ్చిర్రు, మంచిదే స్వాగతించినాం. కానీ మరి మీరుండి ఏం చేసిర్రు? మీ ఆఫీస్ ముంగడి నుంచే పోతుంది కదా. మనం మీ బర్త్డేకి కూడా ఫ్లెక్స్ ఎక్కడనే కట్టిర్రు. ఇంకొక 15 రోజులు ఈ నెల అయితే అయిపోతారు. ఇప్పటికైనా మీరు ఖచ్చితంగా అక్కడ నిర్మాణం జరగడానికి మీరు బిల్ పాస్ చేయరు. ఎవడొద్దు అంటాడు? నీ కౌన్సిల్లో పెడితే మీరు బిల్లు పెట్టాలా, బిల్లును పాస్ చేయించాలా. ఆడ ₹1,00,00,000 శాంక్షన్, ఒక 50 లక్షల నుంచి ₹1,00,00,000 శాంక్షన్ చేయించు. విగ్రహాన్ని పెద్దగా పెట్టియాలి. ఆడున్న విగ్రహాన్ని మార్చేసి ఒక మంచిగా పీఠాన్ని ఒక కనీసం ఒక 20 ఫీట్లో ఒక 30 ఫీట్ల హైట్లో పెట్టేసి దాని చుట్టూ రైలింగ్ చేసేసి మంచి నిర్మాణంగా ఉండేటటువంటి ఒక బిల్డింగ్ కింద ఉండాలి, పైన విగ్రహం ఉండాలి. ఏదైనా అక్కడ ఫంక్షన్ ఏదైనా జరిగినా, అంబేద్కర్ జయంతి జరుపుకున్నా, అక్కడ ఏదైనా మాట్లాడుకోవడానికైనా కింద రూమ్లో అందరూ మాట్లాడుకుంటారు, పైన విగ్రహం ఉంటుంది. ఆ దిశగా ఎందుకు చేయలేదు? అంటే అంబేద్కర్ అందరు రాజకీయానికి వాడుకుంటారు కదా. మరి ఇప్పుడు ఎందుకు చేయరు? ఇలాంటి వాటికాడికి ఎవరు రారు. ఇలాంటివి మాట్లాడితే మాత్రం ఇక అందరు మన మీదకి వస్తారు. ఉన్నట్టే అంటున్నాం. ఇక్కడ అంబేద్కర్ను దళితులు వాడుకుంటున్నారు, అన్ని కులాల వాళ్ళు వాడుకుంటున్నారు. అంబేద్కర్ ఏమన్నా ఒక్కరికి దళితులకు ఎట్లా సొత్తు అవుతాడా? దళితులకు ఎందుకు మీరు కట్టేసి పెడతారు అంబేద్కర్ గారిని? ఇలా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఓన్లీ దళితులకు ఉందా? అంబేద్కర్ గారు మహిళలకు పెట్టిన బిల్లు ఓన్లీ మహిళలకు ఉందా? హిందూ కోడ్ బిల్లు అనేటువంటి ఓన్లీ దళితులకు ఇచ్చిర్రా? బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి. ఇలా ఆ రోజు వెనకబడిన వర్గాల గురించి, అగ్రకులాలలో ఉన్న వాళ్ళ గురించి అంబేద్కర్ మాట్లాడలేదా? ఈ దళితులు అంబేద్కర్ గారిని దళితులకు కట్టేస్తున్నారు. అంబేద్కర్ గారి జయంతికి అందరు రావాలి. ఈ అందరి వారినిగా అంబేద్కర్ని చేయాలి. ఈ ఉన్నటువంటి ఈ సమస్యను ఖచ్చితంగా అందరూ సాల్వ్ చేసే దిశగా ఉండాలి. మీరు దళితులము అని చెప్పేసి దళితుల జెండాలు వేసుకొని ఈ అంబేద్కర్ గారిని ఓన్లీ దళితులకు మీరు చేసే కార్యక్రమం చేయడం అనేటువంటిది ఇది హేయమైన చర్య. ఇది నన్ను తిట్టినా కానీ ఒరే నాయన నువ్వు అంటున్నావు మేము ఏం చేయట్లేదు అంటారు. చేసేటోళ్ళకి తగులుద్ది. మీరు ఎన్ని నెగిటివ్ కామెంట్ పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా